ఈ ఆస్తి కోసం నా అక్కను చంపాను, నా బావను చంపాను. ఏ రోజైనా అడ్డవేనని ఈ ఇంటి వారసుని కూడా చంపాను. దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటే ఆస్తంతా నాదే కదా అని దాన్నొక్కదాన్ని బతకనిచ్చా. అది తప్పించుకుంది. ఈ ఆస్తి నాది కావాలంటే అది నాకు కావాలి. సావిత్రి, ఏంటిలా హఠాత్తుగా వచ్చావు? కూర్చో కూర్చో. మొహమాట పడకు. నాకు చాలా కావలసిన మనిషివి నువ్వు. నీకు మర్యాద చేయడం అంటే నాకు నేను మర్యాద చేసుకోవటమే. చెప్పు చెప్పు, ఏం కావాలి? ఏం వద్దు ఊర్మిళ, నేను ఆయన గురించి మాట్లాడదామనొచ్చాను. ఊరిలో లేని సత్య గురించి మాట్లాడడానికి ఏముంది? అదే దాని గురించే. వెళ్ళి 4 రోజులైంది. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. కలవడం లేదని నీ కంగారెందుకు చెప్పు? ఈరోజు 4 రోజులు, రేపు 10 రోజులు, ఆ తర్వాత 20 రోజులు, ఆ తర్వాత శాశ్వతంగా నీకు దూరం అయిపోతాడు. ఈ దూరం అంతా నీకు ప్రాక్టికల్స్ లాగా ఉపయోగపడతాయి సావిత్రి. ఇలాంటప్పుడు సత్య రాలేదని కంగారు పడకూడదు. దూరాన్ని అలవాటు చేసుకోవాలి. అలా పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు ఊర్మిళ? ఉండాలి సావిత్రి. అదే కదా ఫ్యూచర్లో నీ తలరాత. సత్య గురించి బాధపడినా భయపడినా అది నేను మాత్రమే చేయాలి. నాకు లేని బాధ నీకెందుకు చెప్పు? వెళ్ళి హాయిగా ఒంటరితనం అనుభవించటం ఎలా, భర్త లేని భార్య ఎలా ఉండాలి అని ప్రాక్టీస్ చేసావనుకో, ఆ అనుభవంతో ఫ్యూచర్లో పుస్తకాలు రాసుకునైనా బ్రతికేయొచ్చు. నా సత్య గురించి నువ్వేం ఆలోచిస్తావు కానీ వెళ్ళు 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 సావిత్రి. సావిత్రి, మన అగ్రిమెంట్ ప్రకారం సత్య త్వరలో నా మనిషి అవుతాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకొని నాకు చెప్పు. నా కోసం ఇంత త్యాగం చేస్తున్న నీ కోసం నేను ఏమైనా చేయాలిగా. అందుకే నువ్వు ఎక్కడ ఎలా బ్రతకాలి అనుకున్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఆలోచించుకొని ముందే చెప్పేయి. అప్పటికప్పుడంటే అరేంజ్ చేయటం నాకు కష్టం కదా. లాయర్ గారు, ఏమన్నా తెలిసిందా? తెలిసింది బాబు. ఆ రుద్ర నిజస్వరూపం తెలిసింది. ఆ దుర్మార్గుడు మాటలు నమ్మి ఇంతకాలం అమ్మాయి గారిని ఎన్ని కష్టాలు పాలు చేశానో తెలిసింది. ఏం జరిగింది? ఆస్తి కోసం వాడు అక్కా బావల్ని చంపాడు. పసిబిడ్డ ప్రాణాలు కూడా తీయాలి అనుకున్నాడు అనుకున్నాం. వాడి ధనదాహానికి కట్టుకున్న భార్యను కూడా కష్టాలు పాలు చేస్తున్నాడు. భార్య అని కూడా చూడకుండా కామాక్షి గారిని హింసిస్తున్నాడు. మా కోడల్నిలా ఎన్నిసార్లు హింసించాడో
నాకు తెలుసు. ఆ దారుణాలు చూడలేకే దాన్ని మృగాల మధ్యలోంచి పంపించేశాను. అమ్మాయి గారు ఎక్కడికి పోలేదు బాబు. ఈ నరకం నుంచి తప్పించాలని తన గురించి కూడా ఆలోచించుకోకుండా కామాక్షి గారే ఇంట్లోంచి పంపించేశారు. హైదరాబాదులోనే ఆమెకు తెలిసిన వారితో చెప్పి అమ్మాయి గారిని అక్కడికి పంపించారు. అంటే ఇప్పుడు నా చెల్లెలు హైదరాబాద్లోనే ఉందా? దారిలో ఉండుంటారు బాబు. ఈ దుర్మార్గం నుంచి తప్పించుకుని వెళ్ళాలి కదా. ఎలాగైనా అమ్మాయి గారిని తీసుకొచ్చి తన కొడుకిచ్చి పెళ్లి చేసి ఆస్తంతా కాజేయాలనుకుంటున్నాడు. నా చెల్లికి అన్నున్నాడని తెలీదుగా? ఆ చెల్లికి అన్నవే కాదు బాబు, ఆ ఆస్తికి వారసుడివి కూడా. అది తెలియక వాడు పిచ్చి వేషాలు వేస్తున్నాడు. నా చెల్లెలు హైదరాబాద్లో ఎవరింటికి వెళ్ళిందో తెలుసా? మీ అత్తయ్య గారు చెప్పారు బాబు. అడ్రస్ కూడా రాసిచ్చారు. ఇదిగో. లాయర్ గారు, నా చెల్లెలు దొరికే వరకు నా విషయం మూడో కంటికి తెలియనివ్వద్దు. మీరంతగా చెప్పాలా బాబు? సరేనండి, నేను వెళ్ళి మా చెల్లెల్ని చూడాలి. చూశాక ఫోన్ చేస్తాను. వస్తాను. అలాగే. ఆ ఇంట్లో మాకంటూ ఎవరూ లేరనుకున్నాను. మా గురించి ఆలోచించే మా అత్తయ్య ఉందని తెలిసింది. మా అత్తయ్యని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. వస్తానండి. అత్తయ్యకి ఫోన్ చేస్తే అత్తయ్య నేను వసై ఎక్కడున్నావే? హలో హలో హలో. హలో హలో, ఇంతకు ముందు ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇది ఎస్టీడీ బూత్ అండి. ఎవరెవరో వచ్చి ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే అంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఫోన్ చేసింది. అక్కడే ఉందా? ఇందాకే వెళ్ళిపోయింది. అది ఏ ఊరు? హైదరాబాద్ అండి. నీ కోడలు నా నుంచి తప్పించుకుందనుకున్నావు కదూ? ఎక్కడికి పోతే
అది హైదరాబాదులో తేలింది. దాన్ని వదలను. జల్లెడ వేసి వెతికి మరీ పట్టుకుంటా. హ! రేయ్, రేయ్, అది పారిపోయి హైదరాబాద్ చేరిందంట. ఊరు దాటినంత మాత్రాన తప్పించుకున్నాను అనుకుంటుంది. ఎక్కడుందో చెప్పు, పోయి ఈడ్చుకొని వస్తాను. నువ్వు అవసరం లేదు. పెళ్లి కొడుకువి. పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూసుకో. అది ఎక్కడున్నా దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పెళ్లి కొడుకైతే నేను వెళ్ళకూడదా? అవసరం లేదని చెప్తున్నానుగా. ఇది నీ సమస్య కాదు, నా పరువు సమస్య. రుద్ర మేనకోడలు పారిపోయిందన్న మరుక్షణం ఇంతకాలం అందరి దృష్టిలో దాని మీద నేను చూపిస్తున్న ప్రేమ అబద్ధమని తెలిసిపోతుంది. జనానికి నా మీదున్న భయం తగ్గిపోతుంది. ఈ రెండూ జరగకూడదంటే దాన్ని తీసుకొచ్చి అదే ముహూర్తానికి నీతో పెళ్లి జరిపించాలి. నేనొచ్చే వరకు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూసుకోచాలు. రాయ్, ఏంటన్నా? ఇంట్లో ఫోన్ కనెక్షన్స్ అన్ని కట్ చెయ్యి. నా ఫోన్ తప్ప ఈ ఇంట్లో ఏ ఫోను పని చేయకూడదు. ఎందుకు? అవి పనిచేస్తే నష్టమే ఉంది. అది ఇళ్లు దాటడానికి సాయం చేసిందే మీ అమ్మ. ఇక్కడ జరిగేవి ఎక్కడో ఉన్నదానికి మీ అమ్మ ద్వారా తెలిసే అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? రై, పోనీరా. సత్య గురించి బాధపడినా భయపడినా అది నేను మాత్రమే చేయాలి. నాకు లేని బాధ నీకెందుకు చెప్పు? నా సత్య గురించి నువ్వేం ఆలోచిస్తావు కానీ వెళ్ళు వెళ్ళు. మన అగ్రిమెంట్ ప్రకారం సత్య త్వరలో నా మనిషి అవుతాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకొని నాకు చెప్పు. నువ్వు ఎక్కడ ఎలా బ్రతకాలి అనుకున్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. మేడం, సావిత్రి గారు అంటే నేనే. మీకు కొరియర్ వచ్చింది మేడం. ఇక్కడ సంతకం పెట్టండి మేడం. థ్యాంక్ యూ మేడం. మమ్మీ, మా మంచి మమ్మీ. అవును మమ్మీ, నువ్వు చాలా బాగున్నావు. ఎలా ఉన్నావు మమ్మీ? నీకు చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపంగా ఉంది కదూ?
సారీ మమ్మీ, డాడీ నాతో చెప్పకుండా తీసుకొచ్చేశారు. రావాలి, నిన్ను చూడాలి అంటే డాడీ ఒప్పుకోవడం లేదు. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది మమ్మీ, కానీ ఎలా రావాలో తెలియట్లేదు. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు బాగున్నావు కదా మమ్మీ? నేను బానే ఉన్నాను, బాగా చదువుకుంటున్నాను. డాడీ మాత్రం అప్పటి నుంచి అదోలా ఉంటున్నారు. ఏమైంది డాడీ అంటే చెప్పరు. ఈ లెటర్ కూడా డాడీకి తెలియకుండా రాసి నీకు కొరియర్ చేయమని ఇక్కడ ఎస్ఐ అంకుల్ కి ఇచ్చాను. డాడీ మనసు మారి మళ్ళీ నీ దగ్గరికి తీసుకురావాలని రోజు ప్రే చేస్తున్నాను. నన్ను చూడాలని నీకు అనిపిస్తుంది కదూ? మనం కలుసుకోవాలని నువ్వు ప్రే చేయి. ఉంటాను మమ్మీ, బాయ్. ఏసీపీ గారు జరిగింది ఇంకా మర్చిపోయినట్టు లేరు. జరిగిన దానికి మొహం చూపించడానికి ఇంకా బాధపడుతున్నట్లున్నారు. కలపలేకపోయానని ఆయన బాధపడుతున్నారు. కలిసి విడిపోవడానికి నేను బాధపడుతున్నానని ఆయనకేం తెలుసు? జీవితంలో ముందుకెళ్ళాలి అంటే వెనక్కి తిరిగి చూసుకోకూడదు. చూసామా, భయాలో బంధాలో వెనక్కి లాగేసి మనల్ని ముందుకు పోనివ్వవు. అందుకే వెనక్కి చూడకుండా అందమైన నీ భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్ళిపో. ఇక్కడ నేను ఇలా ఉన్నాను, అక్కడ అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో, మావయ్య ఎన్ని హింసలు పెడుతున్నాడో. ఇచ్చిన అడ్రస్ పోగొట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళని కలవడం ఎలా? ఇక్కడ నిలబడి బాధపడ్డం కన్నా మణికొండ వెళ్ళి ట్రై చేస్తే అడ్రస్ దొరుకుతుందేమో. ఆటో కావాలా మేడం? మణికొండ వెళ్ళాలి, వస్తావా? కూర్చోండి. కొంచెం అడ్రస్ దొరికే వరకు నాతో ఉంటావా? మీటర్ మీద 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. అలాగే మేడం.